హలో డియర్ పేరెంట్స్, నమస్తే అండి. ఇవాళ మనము చలికాలంలో పిల్లల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సింటమ్ దగ్గు. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో దగ్గు అనేది మనకి యూజువల్లీ రెండు కారణాల వల్ల రావచ్చు. ఒకటి ఇట్ క్యాన్ బి ఇన్ఫెక్టివ్, ఇంకొకటి ఇట్ క్యాన్ బి అలర్జిక్. సో అది ఇన్ఫెక్టివ్ అలర్జిక్గా మనము ఇనీషియల్గా ఎలా తెలుసుకోవచ్చు అని అంటే, ఇన్ఫెక్టివ్ కాఫ్ అనుకుంటే మనకి యూజువల్లీ సేమ్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి మనకి మిగతా ఫ్యామిలీ మెంబర్స్లో ఉండొచ్చు. అంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి సేమ్ సిమ్టమ్స్ విత్ ఇన్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎల్స్ సేమ్ సిమ్టమ్స్ విత్ ఇన్ పియర్ గ్రూప్, అంటే ఫ్రెండ్స్లో స్కూల్లో కానీ ఎవరికన్నా అట్లాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక మనం యూజువల్లీ దాన్ని ఇన్ఫెక్టివ్ కాఫ్ లాగా అనుకోవాలి. అలర్జిక్ కాఫ్కి రీజన్స్ ఏమి ఉండొచ్చు అని అంటే, బయట ఎక్కువ తిరగడం వల్ల, లైక్ మీరు ముందు రోజు ఎక్కడికైనా బయటికి వెళ్ళి రావడము, ట్రావెల్ చేసి రావడము, సో దానివల్ల మీరు పొల్యూషన్కి కానీ లేకపోతే డస్ట్కి కానీ ఎక్స్పోజ్ అయి ఉన్నట్లయితే కనుక దానివల్ల వచ్చే కాఫ్ అది ఎలర్జిక్ కాఫ్ అయి ఉండొచ్చు. అండ్ హౌ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద కాఫ్ ఎలా తెలుస్తుంది అని అంటే, సాధారణంగా ఇన్ఫెక్టివ్ కాఫ్ అనేది విత్ ఫ్లెమ్ లైక్ వెట్ కాఫ్ లాగా స్టార్ట్ అవుతుంది. బట్ ఎలర్జిక్ కాఫ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వైరల్ కాఫ్, ఇట్ యూజువల్లీ స్టార్ట్స్ యాజ్ డ్రై కాఫ్ అనమాట. సో అది డ్రై కాఫ్ వెట్ కాఫ్ మనము ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలుగుతాము అని అంటే, ద సౌండ్ ఆఫ్ ద కాఫ్ అనమాట. డ్రై కాఫ్ అనేది యూజువల్లీ మనకి థ్రోట్ నుంచి వస్తున్న ఫీలింగ్ ఉంటుందండి. అదే మనకి వెట్ కాఫ్ అయితే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద చెస్ట్. అండ్ ఆల్సో ద చైల్డ్ మే కంప్లైన్ ఆఫ్ చెస్ట్ డిస్కంఫర్ట్. సో ఈ సిమ్టమ్ చూసుకుంటే కనుక మనకి డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఎప్పుడు ఎమర్జెన్సీ అంటే కాఫ్ని మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు అని అంటే, ఇఫ్ ద చైల్డ్ ఈస్ కంటిన్యూస్లీ కాఫింగ్ ఇన్ బిట్వీన్, మధ్యలో అసలు గ్యాప్ లేకుండా దగ్గుతున్నాడు, దగ్గి ఉన్న ఫుడ్ కూడా వామిట్ చేస్తున్నాడు, దగ్గు వల్ల నిద్రపోలేకపోతున్నాడు, ఆర్ ఎల్స్ ఇఫ్ ద కాఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హై ఫీవర్, అంటే హై ఫీవర్తో పాటు వస్తున్న దగ్గు కానివ్వండి, లేకపోతే ఆయాసంగా ఫీల్ అవుతున్నాడు అనుకున్న సిచ్యువేషన్లో మాత్రం ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ అండ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్. సో వాట్ ఆర్ ద అదర్ ఎమర్జెన్సీ సైన్స్ మనం తెలుసుకుందాం. అంటే యూజువల్లీ ఆయాసము అంటాం, కానీ ఆయాసంని ఎట్లా రికగ్నైజ్ చేస్తాం చిన్నపిల్లల్లో అనేది చాలా మందికి మనకి తెలియదు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, సివియర్ చెస్ట్ కంజెషన్ ఉన్నప్పుడు వీజింగ్, పిల్లి కూతలు అంటాం. సో పిల్లి కూతలు లాంటివి వచ్చినప్పుడు ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి డొక్కలేగేయడం అంటాము. అంటే మనం చెస్ట్ ఎక్కడైతే రిబ్స్ ఎండ్ అవుతాయో దాని కింద మీకు లోపలికి గుంటల్లాగా కనిపిస్తాయి అనమాట. సో అది ఒకటి మీరు చెక్ చేసుకోవాలి. అండ్ రెస్పిరేటరీ రేట్ పెరగడం, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్రీదింగ్ చేసే నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక చూసుకుంటే అది చాలా ఎక్కువ మీకు పెరిగినట్టు అనిపించడం, 1 minute కౌంట్లో మీకు తెలిసిపోతుంది డిఫరెన్స్. సపోజ్ మీ బిడ్డ కానీ సరిగా పాలు తాగట్లేదు అని అనిపిస్తే, దగ్గు వల్ల ఆయాసం వల్ల, దట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్లీ మనం సింపుల్గా ఇంట్లో ఇప్పుడు అందరి ఇళ్లలో పల్స్ ఆక్సిమీటర్స్ ఉంటున్నాయండి కోవిడ్ తర్వాత. సో మీరు పల్స్ ఆక్సిమీటర్ పెట్టి ఆక్సిజన్ సాచురేషన్ కనుక చెక్ చేసుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్లీ అబౌవ్ 95%, దెన్ యూ కెన్ కన్సిడర్, అంటే పర్వాలేదు అనమాట. మీరు ఇంట్లో ఇంకా నార్మల్గా సిరప్స్ అవి వేసుకుంటూ మీరు వెయిట్ చేయొచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 90 to 95%, బెటర్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. అండ్ సపోజ్ అది కంటిన్యూస్గా లెస్ దాన్ 90% కనుక చూపిస్తుంది అనుకోండి సాచురేషన్, దాట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. అంటే దాని అర్థం ఏంటంటే, పిల్లవాడికి ఎయిర్వేస్లో బ్లాక్ ఎక్కువ ఉంది, సో సరిగా ఆక్సిజన్ అనేది బాడీకి అందట్లేదని అర్థం. సో ఇమీడియట్లీ మీరు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడము, ఆక్సిజన్ పెట్టించుకోవడము, నెబులైజేషన్సా లేకపోతే ఎనీ అదర్ ఐవీ ఇంజెక్షన్సా, మెడికేషన్సా, అది మీరు డాక్టర్ చూసిన తర్వాత వాళ్ళ డెసిషన్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.